ప్రియ సోదరి సోదరుడా, ఒంటరి వాడవైపోయావా? భర్తను కోల్పోయావా? భార్యను కోల్పోయావా? బిడ్డలు కోల్పోయావా? ఈరోజు హాస్పిటల్లో ఒంటరి వాడవైపోయినావా? దూతలు నీ పక్క నిలబడ్డారు. ప్రియ సోదరి సోదరుని, ఎప్పుడు ఒంటరి వాడు కాదు తెలుసా? ఏలియా కూడా అన్నాడు, నీ ఒంటరి వాడిని అయిపోయాను ప్రభా, ఒక్కనే మిగిలిపోయానంటే ప్రభు అన్నాడు, ఒక్కసారి చూడు 7,000 మంది బయలుకు మొక్కని వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇది అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉంటారు. ఈరోజు చిన్న బిడ్డల పరిస్థితి ఏంటో, నా పరిస్థితి ఏమైపోతుందో ఏమో అండి, కంగారు ఉందండి. ఈరోజు ఇంత కంగారు పడుతున్నావా? లెట్ మీ ఎంకరేజ్ యూ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ గాడ్ వాంట్స్ టు ప్రొటెక్ట్ యూ. విశ్వాస నేత్రాలు తెరవబడితే ఏ భయమైనా పటాపంచలైపోవాల్సిందే. నీ నిర్ణయ కాలం వచ్చేదాకా, నీ గడియ వచ్చేదాకా దేవుడు నిన్ను భద్రపరచడానికి కొరకు పూనుకున్న దేవుడు నీ మీద చివరికి ఆలోచిస్తే ఒక చిన్న ఈగ కూడా వాలదు. దేవుడు నీ కాలము గడియ, తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చేదాకా నీకు దేవుడు భద్రత ఇస్తాడు. దూతల పరిచర్య చేస్తారు. దట్ ఈస్ ద ప్రొటెక్షన్, పవర్ఫుల్ ప్రొటెక్షన్ అండ్ హిస్ ఆర్మీ ఆఫ్ ఏంజెల్స్ సరౌండింగ్ ఎవ్రీ ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఈరోజు ఒంటరి వాడవైపోయినావా? అనాథవైపోయినట్లు బాధపడుచున్నావా? దయచేసి అది ఒక భ్రమ మాత్రమే. నీ చుట్టూ దేవదూతల సమూహం ఉంది. ఖచ్చితంగా 1000 ఏనుగుల బలాన్ని దేవుడు నింపుతాడు. ఈ సత్యం అర్థం చేసుకుంటే గాడ్ ఈస్ గోయింగ్ టు ఫిల్ యూ విత్ అ పవర్ ఆఫ్ 100 ఎలిఫెంట్స్. 2 రాజుల 6:17 అందరం కలిసి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. అందుకొరకే మన ప్రార్థన, అయ్యా నీ వాక్యంలోని అద్భుతమైన సంగతులను నేను చూచినట్లు దయచేసి నా కన్నులను తెరువు. ఓపెన్ thou mine eyes that I may behold wondrous things out of thy law. 119లో కీర్తనకాడు అంటాడు, అయ్యా నా కన్నులు తెరువు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు ఈ ప్రార్థన ఈరోజు చేస్తే, విశ్వాస నేత్రాలు కానీ దేవుడు తెరుస్తే, బయటున్న సమస్యలు 100 కాదు 1,00,000 ఉండని, దానికంటే శక్తివంతమైన భద్రత నీకుందని నీ విశ్వాస నేత్రాలు నీకు చూపిస్తాయి. వెంటనే చూడండి 17, ఆ కన్నులు తెరుమని ప్రార్థన చేసిన వెంటనే వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. చుట్టంతా ఏం కనిపిస్తుందండి? వలయం కనిపిస్తూ ఉందంట. ఈరోజు ఈ వలయం మనందరికి కావాలి. బాగా అర్థం చేసుకోండి. ఈ వలయం మనందరి చుట్టూ రావాలి అంటే నేను కొన్ని రహస్యాలు దేవుడు నాతో మాట్లాడినే పంచుకోవాలని ఆశపడుతున్నా. ఐ వాంట్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ ఎంపవర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. మనలో ధైర్యాన్ని నింపాలి. ఈ ఆత్మీయమైన స్పిరిచువల్ విజన్, ఐస్ ఆఫ్ ఫెయిత్, ఆత్మ నేత్రాలు తెరవబడితే, అయ్యా నా కన్నులు తెరువు. అందుకొరకు శిష్యులు ఏం ప్రార్థన చేశారయ్యా? శిష్యులు చేసుకుని ఒకటే ప్రార్థన చేస్తారు, అయ్యా మా విశ్వాసమును పెంపొందింపచే, ప్లీజ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. అయ్యా నా కన్నులు తెరువు ప్రవ్వా. ఆలోచించండి, మన కళ్ళు కానీ తెరవబడితే మన చుట్టూ, మన ప్రత్యర్థుల కంటే మన చుట్టూ వలయం పెద్దదని, మన ప్రొటెక్షన్ పవర్ఫుల్ అని మనకు అర్థమైపోతుంది. దావీదు అబీమెలెకు గాతురాజు నుంచి పారిపోతున్నాడు, అటాక్ చేయడానికి వచ్చాడండి. అయితే దేవుడు త్రుటిలో తప్పించాడు ఎవరిని? దావీదుని. అప్పుడు దావీదు ఒక మాట రాశాడు, 34వ కీర్తన 7వ వచనం. యాక్చువల్గా నాకు కలిగిన భయములన్నిటి నుండి విడిపించాడు అన్నాడు కదా. ఎలా వచ్చింది ధైర్యం? 34:7. ఇప్పుడు దావీదు అంటాడు, మనందరం అప్లై చేసుకోవాల్సిన మాట. అందరం కలిసి చదువుకుందాం. 34వ కీర్తన 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, చూడండి, వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. దావీదు తన చుట్టూ దూతలున్నది అర్థం చేసుకున్నాడండి. నేత్రాలు తెరవబడ్డాయి. అందుకొరకే కలిగిన భయములన్నిటిలో నుండి విడుదల పొందాడు. ఈరోజు 56వ కీర్తన 3వ వచనం చూస్తే, మనకు భయము సంభవించిన పరిస్థితిలో, నాకు భయము సంభవించిన మొన్న నిన్ను ఆశ్రయించున్నాను అంటే విశ్వాసం ఉంచుచున్నాను. వెన్ ఐమ్ అఫ్రైడ్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ ది. భయపడుతున్నప్పుడు విశ్వాసం. బాగా అర్థం చేసుకోండి. భయపడుతున్నప్పుడు విశ్వాసం అంటే భయానికి మన భాషలో మందు విశ్వాసం, భయానికి గోలి విశ్వాసం, భయానికి గోలి విశ్వాసం. అంటే విశ్వాస నేత్రాలు తెరవబడితే ఏ భయమైనా పటాపంచలైపోవాల్సిందే. అది ఎలా అవుతుందండి?
విశ్వాస నేత్రాలు ఎలా తెరవబడతాయంటే అర్థం చేసుకుందాం. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, అయ్యా నాకు భౌతిక నేత్రాలతో చుట్టూ ఒక దూతలు ఉన్నట్టు చూపిస్తే నాకు ధైర్యం వస్తుంది కదా ప్రభువా. కాదండి, ఇప్పుడు కోవిడ్ రాకుండా క్రికెట్ మ్యాచ్లు ఆడడానికి కొరకు బయో బబుల్ ఒకటి క్రియేట్ చేస్తారు. ఆ బబుల్ క్రియేట్ చేస్తే వాళ్ళు పాపం చాలా భద్రంగా ఉన్నట్లు అనుకున్నారు, కానీ తర్వాత అన్నారు దాంట్లో కూడా భద్రత లేదని బయటపడింది. బయో బబుల్లో కూడా భద్రత లేదని. వెంటనే అనుకున్నారు ఇంక ఇది కూడా ఫెయిల్ అయిందని చెప్పి. నేనేమంటాను అన్న మాట అంటే, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, యెహోవా అందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ ఏం చేస్తాడంటే దేవుడు ఒక వలయంలాగా పెట్టేస్తాడంట. దూతల్ని చుట్టూ కాపుగాచేటట్టు చేస్తాడు. అందుకొరకే ఈ మానవాతీతమైన దేవుని దూతల భద్రత ఈరోజు ప్రతి కుటుంబానికి వాక్యం వింటూ నీకు కావాలా? అలా కావాలని ఆశనట్లయితే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు అందరూ అనొచ్చు, అదేంటండి మా కళ్ళకు కనిపిస్తే బాగుండు అంటే, మన కళ్ళు ఎంత గుడ్డివి తెలుసా అండి? 2 ప్రపంచాలు మన ముందు ఉన్నాయి. భౌతిక ప్రపంచం ఒకటి, దట్స్ కాల్డ్ ఫిజికల్ వరల్డ్, అది చూడడానికి వరకు ఫిజికల్ ఐస్. రెండో ప్రపంచం స్పిరిచువల్ వరల్డ్, అది చూడడానికి స్పిరిచువల్ ఐస్ కావాలి. మీరు అనొచ్చు, ఈ నగ్న నేత్రాలతో నాకు భౌతిక ప్రపంచంలో దేవుడు నా చుట్టూ భద్రత ఉన్నట్టు చూపిస్తే ధైర్యం వస్తుంది కదా అంటే, ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నానండి. భౌతిక ప్రపంచం నీ చుట్టూన్న ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని నీకిచ్చిన ఈ నేత్రాల ద్వారా నువ్వు చూస్తే కూడా ఈ కళ్ళు గుడ్డివి. మీరు అనొచ్చు, అదేంటండి గుడ్డి అంటారా? నాకు అన్నీ తెలుసు, అన్ని రంగులు తెలుసు, నాకు నైట్ బ్లైండ్నెస్ లేదు, కలర్ బ్లైండ్నెస్ లేదు, నాకు మయోపియా లేదు, హైపర్మెట్రోపియా లేదు, అద్భుతంగా ఉన్నాయి నా కళ్ళు అంటే. ఎంత అద్భుతంగా ఉన్న కళ్ళైనా సరే మన కళ్ళు వాస్తవంగా చూడగలిగే శక్తి కొన్ని సిగ్నల్స్కి మాత్రమే ఉంది. ఇప్పుడు ఒక్కసారి మీరు లైవ్లో చూడండి, ఒక్కసారి మన ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, ఇది అర్థం కాకపోయినా జాగ్రత్తగా ప్రయత్నించండి, ఎందుకంటే మనకు ఫిజిక్స్ని ఆధారం చేసుకొని ప్రూవ్ చేయాలని ఆశపడుతున్నాను. ఒక్కసారి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ని మీకు స్క్రీన్లో ప్రొజెక్ట్ చేయబడుతున్నప్పుడు చూడండి. వాస్తవంగా ఆలోచిస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేది మనం చూసినట్లయితే మనకు కనిపించే ఆ సిగ్నల్ విజిబుల్ లైట్ అని మీకు మధ్యలో ఉంది కదండి. ఆ విజిబుల్ లైట్కి యువతల వైపు అవతల వైపు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. యూవీ రేస్ అండ్ హీట్ రేస్ రెండింటి మధ్యలో మనకు విజిబుల్ లైట్ అంటే మన కళ్ళు పికప్ చేసేది కేవలం అంత ప్రాంతం మాత్రమే. ఇంకా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ మనకు కనిపించే ఉన్నాయి కదా, 60 సైకిల్స్ పర్ సెకండ్ ఎలక్ట్రిక్ పవర్ ఒకవైపు తీసుకుంటే బాగా గమనించండి, ఒకవైపు ఎలక్ట్రిక్ పవర్ ఉంది 60 సైకిల్స్ పర్ సెకండ్ నుంచి. ఇంకా అవతల వైపు మనం చూస్తే ఫ్రీక్వెన్సీస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసా అండి? గుండె ధైర్యం చేసుకోవడానికి ప్రయత్నించండి. 6 సెక్స్టీలియన్ అంటే 6 × 10⁻21. 6 తర్వాత 21 సున్నాలు పెట్టుకుంటూ పోతే ఎంత ఉంటుందో అన్ని సైకిల్స్ పర్ సెకండ్ నగ్న నేత్రాలు కనిపించదు. ఇంకో మాట చెప్తాను, మోస్ట్ పవర్ఫుల్ టెక్నాలజీ ఉన్న లెన్స్కి కూడా కనిపించదు. మరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఎక్స్రేలు ఉన్నాయి, కనిపిస్తాయా నీకు? గామా రేస్ ఉన్నాయి, కనిపిస్తాయా? అసలు యూవీ రేస్ కనిపిస్తాయండి మనకు? కాస్మిక్ రేస్ కనిపిస్తాయండి? కానీ మనం అంటాం, నా నగ్న నేత్రాలకు కనిపించాల్సిందే, దేవదూతల చుట్టూ నా భద్రత ఉన్నట్లయితే నా కంటికి కనిపించాల్సిందే. ఇంకొంతమంది విడ్డూరంగా దీన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. వెళ్ళి ఏమంటారు తెలుసా? దేవుడు అనేవాడు ఉంటే నా నగ్న నేత్రాలకు కనిపించాల్సిందే, యూవీ రేస్ అనే ఉంటే నా కళ్ళకు కనిపించాల్సిందంటే దేవుడు కళ్ళకు యూవీ రేస్ ఒక్కసారి బాగా దాటి కళ్ళకు పెడితే కళ్ళు గుడ్డైపోతాయి. ఆఫ్టర్ ఆల్ దేవుడు తయారు చేసిన యూవీ రేస్ నీ కళ్ళ ముందు చూడలేని తట్టుకునే కళ్ళు లేవు నీకు. ఎక్స్రే, గామారే, ఇంకా నిషమించి చూస్తే ఒకవేళ కాస్మిక్ రేస్ ఇలాంటి కానీ మన కళ్ళ మీద పడితే బతుకుతామా అండి? అసలు చూడగలుగుతామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నల్ పిక్ చేయలేదు మన కళ్ళు, అంటే మన కళ్ళు గుడ్డివే. మీరంటారు ఇదేంటండి చాలా తప్పు మాట్లాడుతున్నట్టు అండి. శాస్త్రం, దిస్ ఈజ్ సైన్స్, యాక్సెప్ట్ చేయక తప్పదు. ఆలోచించండి, సైన్స్ దగ్గరికి వస్తే నమ్ముతాం కదా, అవునండి మన కంటికి ఇంతవరకే కనిపిస్తాయండి, విజిబుల్ స్పెక్ట్రమ్ ఇంతే ఉందండి అని. సరే ఆలోచించండి, ఒక్కసారి కంప్లీట్ స్పెక్ట్రమ్ కానీ ఒకసారి పెడితే 300 బిలియన్ మైల్లో 300 బిలియన్ మైళ్ళ దూరం ఉందండి. మరి దీంట్లో మనకు కనిపించే స్పెక్ట్రమ్ ఎంత తెలుసా? 1 ఇంచ్. ఐ రిపీట్ దిస్ లైన్స్ వన్స్ అగైన్. నీ కంటికి కనిపించే స్పెక్ట్రమ్ ఎంత అంటే కేవలం 1 ఇంచ్ మాత్రమే. దాన్ని ఒక్కసారి పెట్టుకుంటూ పోతే 300 బిలియన్ల మైళ్ళ దూరం ఉంది స్పెక్ట్రమ్. చూడలేం. ప్రియ సోదరి సోదరు, ఒక మాట జాగ్రత్తగా ఆలోచించు. ట్రూలీ వి ఆర్ బ్లైండ్. మరి ఇలాంటి పరిస్థితిలో మరి ఆలోచించండి, భౌతిక నేత్రాలే కొన్ని భౌతిక ప్రపంచాన్నే చూడలేని పరిస్థితిలో ఇలా ఉంటే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు ఆత్మీయ నేత్రాలు నేను బలపరచాలని ఆశపడుతున్నా, ఈ ఆత్మీయ నేత్రాలు నీకు స్పిరిచువల్ విజన్ ఇస్తుంది అని. మరి స్పిరిచువల్ విజన్ చూస్తే స్పిరిచువల్ డైమెన్షన్లో స్పిరిచువల్ వరల్డ్ కనిపిస్తుంది, ఆత్మీయ ప్రపంచం కనిపిస్తుంది. ఆత్మీయ ప్రపంచంలో 2 బలమైన శక్తులు పనిచేస్తున్నాయి. మీరు అనొచ్చు ఏమేమి ఉంటాయి?
ఎలా కనిపిస్తాయి? రెండు చెప్పాలని ఆశపడుతున్నా. బాగా గమనించండి. ఆత్మీయ ప్రపంచంలో ఆత్మీయ సైన్యం ఒకవైపు, అపవాది సైన్యం ఇంకోవైపు. ఆత్మీయ సైన్యంలో ఎవరున్నారు? దూతలు ఉన్నారు, ఏంజల్స్ ఉన్నారు, ప్రధాన దూతలు ఉన్నారు, ఆర్క్ ఏంజల్స్ ఉన్నారు, సింహాసనం ఉన్నాయి, ఆధిపత్యములు ఉన్నాయి, కెరూబులు సెరూబులు ఉన్నారు. మరి ఇప్పుడు అంధకార ప్రపంచంలో ఎవరెవరు ఉన్నారు? లూసిఫర్, పడిపోయిన దూతలు. వాస్తవం చూస్తే ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూస్తాం. బుక్ ఆఫ్ ఎఫెషియన్స్ చాప్టర్ 6:2. అంధకార చీకటి శక్తులు, వాయు సంబంధమైన అధిపతులు, అలాగే బలహీనపరచు ఆత్మలు, ఇవన్నీ కూడా చీకటి ప్రపంచంలో, అంధకార ప్రపంచం అంటే ఇంకో వాటిలో శత్రు ప్రపంచంలో ఈ శక్తులు ఉన్నాయి. దేవుని సైన్యంలో ఈ సైన్యాలు ఉన్నాయి. మరి ఇప్పుడు రెండు సైన్యాలు మనకు కనిపిస్తాయి ఎప్పుడు? మన కళ్ళు తెరుస్తాయి. ఏం కళ్ళవి? ఆత్మీయ నేత్రాలు. బాగా గమనించండి. అందుకొరకే ఇప్పుడు ఆత్మీయ నేత్రాలు తెరవబడితే అపవాది కూడా శక్తిమంతుడే, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ హీఈస్ నాట్ ఆమ్నిసియంట్, హీఈస్ నాట్ ఆమ్ని ప్రెజెంట్, హీఈస్ నాట్ ఆమ్నిపోటెంట్. ఆమ్నిపోటెంట్ అంటే సర్వ సామర్థ్యం గలవాడు కాదు అపవాది. ఆమ్ని ప్రెజెంట్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఉండే సామర్థ్యం అపవాదికి లేదు, ఆత్మలకు అసలే లేదు. ఆమ్నిసియంట్ అంటే ఇక్కడ ఏ ప్రాంతంలో ఏదైనా చేయగల సామర్థ్యం అనేది అపవాదికి లేదు. అయితే ఇప్పుడు మనలో ఉన్నది ఏంటి? బైబిల్ రాస్తుంది 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, బాగా గమనించండి, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఈ అపవాది అంధకార చీకటి శక్తుల కంటే బలమైంది. ప్లస్ దేవదూతల సమూహాన్ని దేవుడు మన కాపలా ఉంచాడండి. ఇది నమ్మకపోతే ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోవడానికి కొరకు కొన్ని ఉదాహరణలు చెప్పి ఈరోజు రెండు జరగబోయే సంగతులను చెప్పి ముగించాలని ఆశపడుతున్నా. బాగా అర్థం చేసుకోండి. ఒకసారి ఆలోచిస్తే దేవదూతల సమూహాన్ని దేవుడు మనకు చుట్టూ ఉంచాడా ఉంచలేదా? ఇప్పుడు ఆలోచించండి. చిన్న బిడ్డల్ని రాకుండా తోసేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఎవరు? శిష్యులు. వారిని చూస్తూ దేవుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఇది అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉంటారు. ఈరోజు చిన్న బిడ్డల పరిస్థితి ఏంటో, నా పరిస్థితి ఏమైపోతుందో ఏమో అండి, కంగారుగా ఉందండి. ఈరోజు ఇంత కంగారు పడుతున్నావా? Let me encourage you in the word of God, through the word of God, that God wants to protect you. How? ఎలా చేస్తాడు? అందుకొరకే ఈ సత్యాన్ని గ్రహిస్తాం. నీ నిర్ణయ కాలం వచ్చేదాకా, నీ గడియ వచ్చేదాకా దేవుడు నిన్ను భద్రపరచడానికి కొరకు పూనుకున్న దేవుడు నీ మీద చివరికి ఆలోచిస్తే ఒక చిన్న ఈగ కూడా వాలదు. అందుకొరకే ఈ చిన్న వారిలో ఒకరినైనాను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు, ఎవరి దూతలట? చిన్న పిల్లల కొరకు దూతలు ఇచ్చాడంట దేవుడు. ఇది నిజంగా కట్టుకథ కాదండి, వాస్తవం. దేవుడు యేసుప్రభువు వారు చెప్పిన సత్యం ఇది. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుందురని మీతో. అంటే చిన్న బిడ్డల చుట్టట బాగుంది. మనం పుట్టాం కదండి, పుట్టిన తర్వాత ప్రొటెక్షన్ ఎవరు ఇచ్చారు? అందుకో బైబిల్ ఉంది, గర్భమున పుట్టిన బిడ్డను తల్లిని మరిచినా మరచును కానీ. మరి చుట్టూ ప్రొటెక్షన్ ఇచ్చింది ఎవరు? ఈరోజు ఇంత స్థాయికి వచ్చామంటే కారణం ఏంటి? దేవుడు మనకు సన్నిధి దూతను, కాపలా దూతను, గార్డియన్ దూతని దేవుడు మన చుట్టూ పెట్టాడు. వీరు నిత్యము మనల్ని కాపాడుతూ దేవుని చూస్తున్నారు. అంత ఆటోమేటిక్గా 24/7 ప్రొటెక్షన్ దేవుని దూతలు దేవుడు మనకి ఇచ్చాడు. సరే, మీరు అనొచ్చు, మరి ఇదంతా జరుగుతున్నప్పుడు నేను ఎందుకు అపాయం జరిగిందండి, ఎందుకు ఆ విధంగా నేను చనిపోయాను, ఎందుకు ఆ విధంగా నా ప్రియులు మరణించారంటే యేసు ప్రభు జీవితంలో ఒక సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తాం. అందుకొరకు ఆలోచిస్తే సేఫ్టీస్ ఆఫ్ ద లార్డ్స్, భద్రత యెహోవా వశమే. అందుకొరకు యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఆయన డివైన్ టైం టేబుల్ ప్రకారము, తన ఆత్మీయమైన కాలమానం ప్రకారం తన చేయాల్సిన పరిచర్య సంకల్పం నెరవేరేదాకా యేసు ప్రభు మీద ఎవరు కూడా చెయ్యి వేయలేకపోయారు. ఉదాహరణ కొరకు యూదా ప్రాంతానికి లాజర్ చనిపోయినప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో పాటు వెళ్దాం పదా అంటే శిష్యులు అన్నారు, వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. ప్రభా ఎందుకు వెళ్తున్నామంటే నా సమయం ఇంకా రాలేదు, అంతవరకు వాళ్ళు ఏమీ చేయలేరు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. అవర్ ఆఫ్ గాడ్, నా సమయము, నా సమయం, నా సమయము, నా సమయం. తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ, తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ, నిర్ణీత సమయము. తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చేదాకా ఎవరు కూడా యేసు ప్రభు మీద చెయ్యి కూడా వేయడానికి వీలు లేదు, మన మీద చెయ్యి వేయడానికి కూడా వీలు లేదు. ఎందుకు తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం చదవండి. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 10:29. మత్తయి సువార్త 10:29 అందరం కలిసి చదువుకుందాం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. దేవుని ఆజ్ఞ లేని ఒక పిచ్చుక కిందకి రావడానికి వీలు లేదు, తల వెంట్రుక రావడానికి వీలు లేదు. దట్ ఈస్ ద
జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ దట్ గాడ్ ఆఫర్స్ ఫర్ యూ అండ్ ఐ. మన కాలము ముగించేంత వరకు, నిర్ణీత సమయం వచ్చేంత వరకు, మన గడియ దేవుడు నిర్ణయ కాలం వచ్చేదాకా, ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చుక కూడా రావడానికి వీలు లేని పర్మిషన్ కొరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితిలో మన మీద ఏ దాడి కూడా చేయడం వీలు లేదు. మన చుట్టూ దేవుడు ఏం పెట్టాడు? దైవదూతల సమూహాన్ని. అందుకొరకే అద్భుతమైన సత్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈరోజు మనకు ధైర్యం రావాల్సిందే. ఎందుకు భయపడుతున్నావు? ప్రతిదానికి భయమే, ప్రతిదానికి కంగారే, ప్రతిదానికి ఏమైపోతుందో. లైట్ ఆఫ్ అయిపోతే భయము, ఓ ప్రాంతానికి వెళ్ళాలంటే భయము, ఎంత విషాదకరమైన పరిస్థితిలో ఫోన్ రింగ్ అయితే భయము, ఆలోచిస్తే భయం. దేనికి భయపడుతున్నావు? వాస్తవంగా ఆలోచించినట్లయితే ఇప్పుడు అందుకొరకు 91 కీర్తన చూస్తాం, 11 నుండి 12 వచనాలు చూసుకుందాం. 91 కీర్తన 11 నుంచి 12 వచనాలు చూసుకుందాం. ఒకసారి ఇప్పుడు బిడ్డల దగ్గర దేవుని యొక్క దూతలు కాపలా కాస్తూ చిన్నపిడ్డలు మన చిన్న వయసులో నుండి కాపలా ఆరంభిస్తే, ఇప్పుడు 91 కీర్తనకు వచ్చేసరికి ఇప్పుడు చూడండి కాపలా ప్రొటెక్షన్కి దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఈ షరతులు వర్తిస్తే నీ జీవితంలో దేవుడు భద్రపరచాలని ఆశపడుతున్నాడు. రండి అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించు. మార్గములో కాపాడడానికి దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు. ఇప్పుడు దూతలు ఎవరికి వస్తారండి? ఎవరికి పడితే వాళ్ళకి రారు. 1-2 వచనాలు చదువుకుందాం. చూడండి, 91 కీర్తన మొదటి 2 వచనాలు. ప్రియ సోదరి సోదరు, నీ కుటుంబానికి భద్రత కావాలా? ఈరోజు ఈ వాక్యం ముందే చెప్పుంటే బాగుండని బహుశా ఈరోజు నువ్వు అనొచ్చేమో. బహుశా అయినప్పటికీ ఇప్పుడైనా సరే దేవుడు మరొక జ్ఞాపకం చేస్తున్నాడు. 91 కీర్తన మొదటి 2 వచనాలు. ఇది కండిషన్స్. ఈ షరతులు వర్తిస్తే దేవుడు నిన్ను కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. నీ నిర్ణీత సమయం వరకు కండిషన్స్ అప్లై. దేవుడు నీ కాలము గడియ, తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చేదాకా నీకు దేవుడు భద్రత ఇస్తాడు. దూతల పరిచర్య చేస్తారు. దట్ ఈస్ ద ప్రొటెక్షన్, పవర్ఫుల్ ప్రొటెక్షన్ అండ్ ఎస్ ఆర్మీ ఆఫ్ ఏంజల్స్ సరౌండింగ్ ఎవ్రీ ఫ్యామిలీ ఆఫ్ గాడ్. కానీ వీరు ఏం చేస్తారు? 91 కీర్తన మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే. ఎక్కడ ఉండాలట? ఎవరి చాటున? మహోన్నతుని చాటున. ఆయన రెక్కల సర్వశక్తి నీడన విశ్రమించువాడే. ఆయనే నాకు ఆశ్రయమని, నా కోటని, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయన రెక్కల క్రింద తగ్గించుకొని ఉండడానికి ఇష్టపడితే 8-9 వచనాలు. 9 వచనాలు కలిసి చదువుకుందాం. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమి రాదు, ఏ తెగులి గుడారమును సమీపించదు. అట్లని చెప్పి ఒకవేళ సమీపించినా అనుమతించినా సరే నిర్ణయ కాలం వరకు దేవుడు బైబిల్ గ్రంథం వాక్యంలో రాస్తుంది ఆయన నిన్ను భద్రపరచడానికి, దాని ద్వారా కూడా హెచ్చించుకోవడానికి ఇష్టపడుచున్న దేవుడన్న సత్యాన్ని మరొకసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైనా నీ చుట్టూ దూతల సమూహము నిన్ను భద్రపరుచుతున్నదన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నావా? బహుశా పరలోకంకి వెళ్తే మనకున్న కోరిక ఏం తెలుసా అండి? ఏ దూతను మనకు కాపాడుతూ వచ్చాడో. నాకైతే ఉంది ఆశ, పరలోకం పోతే ఆ దూత ఎవరు నన్ను చిన్నప్పటి నుంచి అలా చుట్టూ ప్రొటెక్ట్ చేస్తూ ఎప్పుడు నాకు ఏది కాకుండా కాపాడిన దూతని వెళ్ళి కనీసం ఒక్కసారి నా థ్యాంక్ యూ ఫర్ యువర్ మినిస్ట్రీ అని చెప్పాలని ఆశ. ఎందుకు తెలుసా? వాటికి బాధ్యత, దూతలకు దేవుడు బాధ్యతను అప్పగించాడండి. హెబ్రీ 1:14 చూడండి. ఈ పరిచర్య నమ్మకంగా చేస్తున్నారు. దూతలు ఎప్పుడు కూడా నా టేట్లో ముంచిపోలేదు మనల్ని. మనం ఎన్నిసార్లు దేవుని గాయపరిచినా ఆయన ఎప్పుడు కూడా ఆ పొరపాటు చేయలేదు. దూతలు ఎప్పుడు కూడా దేవా వీళ్ళు ఎప్పుడు కూడా నీ మాట వినట్లేదు కదా, వదిలేసి వెళ్ళిపోతా అనలేదండి. చూడండి, హెబ్రీ 1:14 దేవదూతలు ఎందుకొరకు దేవుడు వారిని పంపించాడు ఆలోచించండి. బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 1:14 వీరందరూ దూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి, బాగా చూడండి ఎంత బాగా రాస్తుంది చూడండి, వీరందరూ రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. వారు మనకు సేవ చేస్తున్నారండి. ఎంత ఎగ్జైటింగ్ ఉంది కదా వింటుంటే. ఎప్పుడు కూడా మన చుట్టూ దూతలు మనకు పరిచర్య, దే ఆర్ మినిస్టరింగ్ స్పిరిట్స్ అంటూ అస్. కనిపించరు మనకంతే. ఎందుకంటే మనకు ఆల్ఫా రేస్ కనిపించవు, గామా రేస్ కనిపించవు. వాస్తవికంగా స్పెక్ట్రంలో 1 ఇంచే మనకు కనిపించేది. 300 బిలియన్ల ఆ యొక్క దూరంలో మనకి ఏం కనిపిస్తుందండి? 1 ఇంచే కదా. కానీ దేవుడు చూడండి, దేవుని దూత భద్రత వలయం చుట్టూ కాపుదల కాస్తూ ఉంటే ఎంత ధన్యులం కదా. అఫ్కోర్స్ దీన్ని కూడా కొందరు మిస్కోట్ చేస్తారు. సైతాను మిస్కోట్ చేయడంలో నంబర్ 1. చూడండి, ఎప్పుడైనా ఎవరైనా రెఫరెన్స్ చెప్పారనుకోండి, ఎగ్జాక్ట్ అవ్వకుండా అబ్బా ఏం కోట్ చేశారని కంగారు పడకండి. ఎందుకు తెలుసా? మనకంటే బాగా సాతాను చేస్తాడు.
యేసు ప్రభు వారు కూడా వచ్చేమన్నా తెలుసా, నువ్వు కొండ మీద దూకి సావు, దేవుడు ఏం చేస్తాడు, నిన్ను దూతలు వచ్చి నిన్ను కాపాడుతారు కదా అని ఇదే 91 కీర్తన 11, 12 వచనాలని మత్తయి సువార్త 4:6 యేసు ప్రభు వారు శోధించబడుతున్నప్పుడు అపవాది కోట్ చేశాడు, దూకి సావని, నీ దేవుని శోధించొద్దు అన్నాడు. కాబట్టి మిస్కోట్ చేయకండి. పాపం ఈ పరిస్థితులు ఏంటంటే నాకు ఏం లేదు, దేవుని ప్రొటెక్షన్ ఉందని చెప్పి నేరుగా పోతారు ఎక్కడికి ఇన్ఫెక్షన్ ఉన్న ఏరియా, కోవిడ్ ఏరియా, నాకేం పర్లేదు. రీసెంట్గా దైవజనుడు అన్నాడు ఒక మాట నాతో, దయచేసి అపార్థం చేసుకో, ఏంది తమ్ముడా మందిరం మూసేసావు, ఏంటి నీకు ధైర్యం లేదా, దమ్ము లేదా అని. నేను నాకు అంత ధైర్యం లేదన్నా, దేవుని వాక్యం చెప్పినట్టు వినాలని ఆశపడుతున్నాను. తర్వాత కోవిడ్ వచ్చింది, హాస్పిటల్ అయ్యాడు, సిక్కాడు, ఫోన్ చేశాడు, సారీ బ్రదర్ అని. తర్వాత అన్నాను, ఎందుకు బ్రదర్, దేవుడు మాట్లాడి బుద్ధిమంతుడు దాచుకుంటాడని చెప్తే నీకు ఎందుకు తెగించిపోయినావు, అపవాది మిస్కోట్ చేసినట్టు నువ్వెందుకు మిస్కోట్ చేస్తున్నావు అన్నాడు. పొరపాటు చేశాను. ఎందుకు చెప్తున్నాను ప్రియ సోదరి సోదరుడా, డోంట్ మిస్యూజ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని దుర్వినియోగం చేయొద్దు. వాస్తవంగా చూస్తే చిన్న బిడ్డల దగ్గర పరిచయం స్టార్ట్ అయ్యి సర్వోన్నతుని మహోన్నతుని రెక్కల చాటును తగ్గించుకున్న వారికి చుట్టూ దేవుడు ఏం చేస్తారండి, భద్రత వలయం. ఎప్పుడు నిత్యం వారు పరిచయం చేస్తున్నారండి. దే ఆర్ ఆల్వేస్ డూయింగ్ మినిస్ట్రీ టు యూ. ఆత్మీయ నేత్రాలతో దేవా తెరవన్నప్పుడు నీకు అనిపిస్తారు. ఎంత అద్భుతం కదా. ఒక సైన్య ప్రపంచం నీ చుట్టూ కాపలుగా వస్తాను. యాకోబు చూడండి, అందుకొరకే నతానీయుల దగ్గరికి దేవుడు వచ్చి అన్నాడు, నతానీయులు కల్మషం లేనివాడా, అంజూరపు చెట్టుకి ఉన్నప్పుడు నేను చూశాను, యాకోబు దర్శనాన్ని నువ్వు చూస్తున్నప్పుడే భూమికి ఆకాశం మధ్యలో దేవుడు దిగి రావడం నేను చూస్తున్నానని చెప్పి దేవుడు ముందే అక్కడ మాట్లాడుతున్నప్పుడు యాకోబు జీవితం బేతేల్లో చూడండి, ఒంటరివాడైపోయాడు. ప్రియ సోదరి సోదరు ఒంటరివాడిపోయావా? ఆదికాండం 28:12 ప్రియ సోదరి సోదరు ఒంటరివాడవైపోయావా? భర్తను కోల్పోయావా? భార్యను కోల్పోయావా? బిడ్డలు కోల్పోయావా? రీసెంట్గా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ నా దగ్గరికి వచ్చింది. 2 తల్లిదండ్రులు కోల్పోయారు, పిల్లలు 2, వాళ్ళిద్దరే అనాథలైపోయారు. అమ్మ నాన్న లేని అనాథలం అయిపోయామని ప్రార్థన మనం వచ్చినప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ చూడండి, వారికంటే పరిస్థితిలో యాకోబు ఒంటరివాడైపోయాడు, ఏకాకి అయిపోయాడు. ఆదికాండము 28:12 చూస్తే నిచ్చెనగా అనిపిస్తూ ఉంది, భూమికి ఆకాశం మధ్యలో ఒంటరివాడైనా సరే వేల దూతలు దిగుతున్నారు, ఎక్కుతున్నారు. ప్రియ సోదరి సోదరుని ఎప్పుడు ఒంటరివాడు కాదు తెలుసా. ఏలియా కూడా అన్నాడు, నీ ఒంటరివాడిని అయిపోయాను ప్రభా, ఒక్కనే మిగిలిపోయానంటే ప్రభు అన్నాడు, ఒక్కసారి చూడు 7,000 మంది బయలుకు మొక్కని వాళ్ళు ఇంకా ఉన్నారు. కానీ మన కళ్ళు తెరిచి చూస్తే బాగుండు. ఈరోజు ఒంటరివాడు అయిపోయినావా? అనాథవైపోయినట్లు బాధపడుచున్నావా? దయచేసి అది ఒక భ్రమ మాత్రమే. నీకు చుట్టూ దేవదూతల సమూహం ఉంది. ఓ యాకోబు, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు కూడా చెరసాల్లో ఒంటరివాడైపోయినట్టు బాధపడుచున్నాడు. తీసుకెళ్లి శిరచ్ఛేదనం చేయబడ్డానికి మరుసటి రోజు తల తెగ నరకబడ్డానికి ఆసనం అయిపోతున్న పరిస్థితి. ఈరోజు హాస్పిటల్లో ఒంటరివాడైపోయినావా? దూతల్ని పక్క నిలబడ్డారు. ఎంత అద్భుతమైన శక్తిగల వాక్యం ఆలోచించనండి. పేతురుని తీసుకెళ్లి చెరసాల, అపోస్తలుల 12:7 ఆ రాత్రి దూత వచ్చి లేపుతా ఉన్నాడు. ఎవరిని? 12:7 అపోస్తలుల కార్యం, యాక్ట్స్ చాప్టర్ 12:7. దూత లేపుతా ఉంటే పేతురుకి ఎలా ఉండొచ్చు? ఏంటిది? కలనా నిజమా? కలనా నిజమా? కలనా నిజమా? ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను, అతను ఉండిన గదిలోకి వెలుగు ప్రకాశించను. దూత పేతురు ప్రక్కన తట్టి, ఏ పేతురులే, ఒంటరిడని ఫీల్ అవుతున్నావు, బాధపడకలే, గడప్. ప్రియ సోదరి సోదరు, అది దేవుని దూతలు చేసే పరిచర్య, ధన్యులం. ఆలోచిస్తే ఓడబద్దలైపోయింది పౌలు జీవితం. ఈరోజు ఓడబద్దలైపోయాయి, కుటుంబాలు బద్దలైపోతున్నాయి. హాస్పిటల్లో తిరిగి బయటకు వస్తారా లేదన్న పరిస్థితిలో ఉన్నావా? దేవుని దూత చేస్తున్న ఇంకో పరిచయం. అపోస్తలుల 27:23. ధైర్యంగా ఎలా ఉన్నాడండి పౌలు? అందరూ భయపడుతున్నారు, అందరూ సామాన్లు బయటపడేస్తున్నారు, వస్తువులు బయటపడేస్తున్నారు. ఇంకా బ్రతికి షిప్ అయిపోయింది, రెక్క అయిపోయింది, మళ్ళీ రాలేమని ఏడుస్తూ ఉన్నారు. పౌలు ధైర్యంగా నిలబడ్డాడు. కారణం దూత కనిపించిన మాట, నేను ఎవని వాడను. 27:23 ఎవరిని సేవించుచున్నాను. ఇది తెలుసా నీకు? ఎవని వాడవో, ఎవని సేవిస్తున్నావో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు నిలిచి, పౌలా భయపడొద్దు. దానియేలు ప్రకటన గ్రంథంలో ఒక్కొక్క సంఘానికి ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట, సంఘపు దూత. ఎందుకన్నాడండి? ఒక్కొక్క సంఘానికి దూత, ఒక్కొక్క బిడ్డకు దూత, దైవజనుల పరిచర్యకు దూతను దేవుడు అప్పగించాడు. ఈరోజు దైవాన కళ్ళు తెరిచి చూపించినప్పుడు ఆ యొక్క సేవకుని కళ్ళు తెరిచిన దేవుడు ఎప్పుడైతే చుట్టూ సైన్యాన్ని చూశాడో, దేవుణ్ణి ధైర్యంగా నిలబడి ప్రభుని ఏం చేస్తున్నాడు? ఆరాధించగలుగుతున్నాడు. ట్రై టు ట్యాప్ ఆన్ దిస్ స్పిరిచువల్ ఐస్, ఓపెన్ ద స్పిరిచువల్. అందుకొరకే అయ్యా నాకు ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభు అని ప్రార్థిస్తే ఎంత బాగుండు. ప్రియ సోదరి సోదరా, ఈరోజు
ఆ విధంగా దేవుడు నేను ధైర్యపరచాలని ఆశపడుతున్నాడు. అందుకొరకే జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశాన్ని పరిచర్య గడగడలాడించాడు. ఆయన వాక్య పరిచర్య చేస్తే రాణి కూడా వచ్చి కూర్చొని వాక్యం వినేది. 40,000 ప్రసంగాల చేసిన దైవజనుడు సుమారు 2,50,000 కిలోమీటర్లు గుర్రపు హార్స్ బ్యాక్ మీద ప్రయాణం చేసిన ధీరోదాప్తమైన దైవజనుడు. ఆయన ఒకరోజు ఆయన సాక్ష్యం చెప్తూ ఈ విధంగా అన్నాడు. ఒక ప్రాంతంలో తను రాత్రి పరిచయం ముగించుకొని వస్తా ఉన్నాడు, ఒంటరివాడైపోయాడు. ఆ రాత్రి ఒక ప్రాంతంలో లోయ లాంటి ప్రాంతంలో వెళ్ళాలి. అక్కడ బండిపోటు దొంగలు వాళ్ళు ఈయన పొంచి ఉన్నారు. వారు రెడీగా అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఉన్నప్పుడు ఆ టైంలో అంతవరకు ఇంక అయిపోయిందని వాళ్ళు రాడ్లు అన్ని కడియలు రెడీ చేసుకొని ఈయన మీద దాడి చేయడానికి కొరకు సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో బాగా అటాక్స్ జరిగేవి. ఒంటరివాడు అయ్యాడు, పరిచయం చేసుకొని వెళ్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఆ ప్రాంతం దగ్గరికి రాకముందు 2 నిమిషాల ముందు ఒక బలమైన ఇంకొక ఆ గుర్రం మీద ఒక దేహదారుఢ్యం మంచిగా స్ట్రాంగ్ ఉన్నవారు ఆ పక్కన గుర్రం మీద వచ్చారు. వచ్చి హాయ్ జాన్ వెస్లీ అనేసరికి హాయ్ బాగున్నారా అని చెప్పి ఈయన మాట్లాడడం ఆరంభించాడు. వాళ్ళు దాటేసి టర్నింగ్ వచ్చేసరికి ఆయన మాయమైపోయాడు. ఈయన షాక్ అయిపోయి వెనుకలు తిరిగేసరికి కరెక్ట్గా ఎక్కడైతే దాడి జరగబోతుందో ఆ ప్రాంతంలోనే వచ్చి దేవుని దూతను పంపించి కాపాడాడని సాక్ష్యాన్ని జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించిన దైవజనులు సాక్ష్యం ఇస్తూ వచ్చారు. వాస్తవం చెప్పాలంటే డేవిడ్ బ్రెయినార్డ్ గారు నిజంగా చాలామంది దైవజనులకు ఇన్స్పిరేషన్. 29 ఇయర్స్ అప్పుడే కన్నుమూశాడు. తక్కువ కాల వ్యవధిలో ప్రభుకు రోషంగా బగ్గుమన మండిన దైవజనుడు. ఎందరో వేల మందికి ఇన్స్పిరేషన్ మిగిలాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు సేవను విడిచిపెట్టలే. 1744 సంవత్సరం అది ముగిస్తున్నాను, జాగ్రత్త వినాల్సిన మనం చేస్తున్నాం. 1744 ఒక నది తీరం మీద కూర్చొని ఉన్నాడు. డెలవేర్ ప్రాంతంలో ఇండియన్స్ని వారికి సువార్త పరిచర్య చేయడానికి కొరకు ఆయన పరిచర్య కొరకు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ నేటివ్ అమెరికన్స్ ఆ ప్రాంతంలో క్రూరులు, నరమాంస భక్షకులు. కొత్తవారు ఎవరు కూడా ప్రాంతానికి వస్తే బ్రతకనివ్వరు. ఆ ప్రాంతంలో వెంటనే ఈయన పరిచర్య కొరకు దిగుచున్నప్పుడు ప్రార్థన చేసుకుని దిగాడు. ప్రభువా సజీవంగా సమర్పించుకున్న నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో ప్రభువా అని దిగాడు. దిగిన రోషంగా ప్రభుకు నిలబడిన వ్యక్తి అక్కడ ప్రాంతంలో బీవర్స్ అంటే చిన్న జంతువులు అవి డ్యామ్ లాగా వాటర్ని మీద కడతా ఉన్నాయి. అది చూస్తూ ఉన్నాడు. వాటికి ఈయన కనపడట్లేదు, కానీ ఈయన మాత్రము ఆ నేటివ్ అమెరికన్స్కి కనిపించాడు. వాళ్ళు ఆ రాడ్స్ని స్వర్డ్స్ని రెడీ చేసుకొని ఈయనను పొడిచి చంపాలని ప్రిపేర్ అయిపోయి ఆ ప్రాంతంలోకి అడుగులు వేస్తూ మెల్లగొస్తూ ఉన్నారు. వారి యొక్క సైన్యాన్ని అంతటి సిద్ధపరచుకున్నారు. చంపడానికి కొరకు అంతా సిద్ధమైపోయింది. చీకటి అయిపోతూ ఉంది. ఈయన అక్కడే మోకరించాడు, ప్రార్థన చేయడం ఆరంభించాడు. ప్రియ సోదరి సోదరు జాగ్రత్త విను. ఆయన మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేయడం ఆరంభించి, ప్రభువా నన్ను ఏ పరిచర్య కొరకు ఏర్పరచు చేసుకున్నావో నీ పరిచర్య నీ చిత్తాన్ని నెరవేర్చుకుని ఆయన అని చెప్పి కన్నీరు మున్నీరు ఏడుస్తున్నాడు. ప్రభు పాదాలు కుమ్మరించుకున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క ప్రార్థన చేయడం ఆరంభించాడో ఆ ప్రార్థన చేయడం ఆరంభించిన దైవజనుని యొక్క స్వరము ఆ మంచులో నుండి వస్తున్నప్పుడు పొగలు బయటకు వస్తూ ఉన్నాయి. దూరం నుంచి నేటివ్ అమెరికన్స్ వారందరూ కూడా, డెలవేర్ ఇండియన్స్ అందరూ కూడా రెడీ అయిపోయి సైన్యంలాగా సిద్ధపరచుకొని బూదియలన్నీ రెడీ పెట్టుకొని పొడవడానికి సిద్ధంగా దగ్గరకు వస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆకస్మికంగా జరిగిన ఒక సంఘటన. ఈయన ప్రార్థన చేస్తున్న సందర్భంలో పెదాలు కడుగుతూ ఉన్నాయి. పక్క నుంచి ఒక పాము రాటిల్ స్నేక్ వచ్చి పడగ విప్పింది సిద్ధంగా. ఒక్క నిమిషం ఈయన మీద కాటేయబోతున్న సందర్భం అది. అటువైపు నేటివ్ అమెరికన్స్ చూస్తున్నారు. నరమాంస భక్షకులు చంపడానికి కొరకు వెయిట్ చేస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసినప్పుడు వీడు తప్పు చేసి వచ్చాడు, ఇప్పుడు రాటిల్ స్నేక్ వాడిని చంపేస్తుంది, ఇది భయంకరమైన పాము కదా, విషపూరితమైన పాము, నిలువెల్ల విషం ఉన్న పాము, ఇప్పుడు ఎట్లయినా సరే వీడిని చంపి ఆ భయంకరమైన కాటుకి అప్పగించబోతున్నారని చూడబోతున్నప్పుడు ఆకస్మికంగా పాము, ఈయన ప్రార్థన చేస్తున్నాడు, పాము లేచిన పాము ఒక్కసారి అలాగే కింద పడిపోయినట్టు అయిపోయి వెళ్ళిపోయింది. అంతే, వీరు అక్కడే మోకరించేశారు. ఈయన దైవం దిగొచ్చింది, దైవాంశ సంభూతులను అక్కడే మోకరించేశారు. ఈయన కళ్ళు తెరిచే లోపల వాళ్ళు ఒకటే మాట అన్నారు, మీరు దేవుళ్ళు అంటే నేను దేవుణ్ణి కాదు, మీరు దైవాంశ సంభూతులు అంటే. ఈయన అన్నాడు, లేదు దేవుని వర్తమానం మీకు పంచుకోవడానికి వచ్చాను. ఎందుకు మీరు అలా అంటున్నారంటే, మేము చంపుదామని వచ్చాం. చుట్టంతా ఆ పాము వచ్చి కాటడానికి సిద్ధంగా ఉందన్నప్పుడు ఒక ప్రకాశమానమైన వెలుగు మేము చూస్తున్నాం. ఆ వెలుగు వచ్చేసరికి పాము వెళ్ళిపోయింది. నీ నోట్లు పెదవులు కదులుతూ ఉన్నాయి. నువ్వు దేవునితో మాట్లాడుతున్నావేమో అనుకున్నాను. భయపడిపోయి అక్కడే మేము గుడియలు కింద పడేసాం, నీ పాదాల చెంతకు వచ్చేసామన్నా. ప్రియ సోదరి సోదరు, ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, నీ కనపడకుండా దేవుని దూత పరిచర్య ఇంతవరకు నడిపించిన దేవుడు నిన్ను నడిపించడా?
కాలము ఆసన్నమయ్యేదాకా, నీ గడియ వచ్చేదాకా, పరమునకు నువ్వు వెళ్ళబడే సమయం వచ్చేదాకా దేవుడు అన్న మాట ప్రకారము ఒక పిచ్చుక రాలాలంటే కూడా దేవుని ఆజ్ఞ లేకుండా రాలదు. దేవుడు నీ సమయము నిర్ణయించేదాకా నువ్వు ఎంత భయపడాల్సిన అవసరం లేకుండా నీ మీద తల వెంట్రుక కూడా రాలదన్న సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ, ఈరోజు నీ ఆత్మీయ నేత్రాలు తెరబడికి ఆశ ఉంటే ఒక్క ప్రాంతంలో కళ్ళు మూసుకుందాం, దేవుని దగ్గర కుమ్మరించుకుందాం. ప్రభువా, ప్లీజ్ ఓపెన్ మై స్పిరిచువల్ ఐస్. నా ఆత్మీయ నేత్రాలు తెరవయ్యా, నా విశ్వాసాన్ని పెంపొందించు ప్రభువా. విశ్వాసం లేకుండా నీకు ఇష్టం సాధ్యం అన్నావు కదా ప్రభువా. నిరీక్షింపబడి యొక్క నిజస్వరం అదృశ్యమైన ఉన్నవంటే రుజువు అన్నావు కదా ప్రభువా. నా విశ్వాస నేత్రాలు తెరవు ప్రభువా అని ఈ రాత్రి ప్రభు దగ్గర, ప్రభు పాదాల చెంత ఎందుకు ప్రార్థన చేయకూడదు? అది నీ జీవిత నిర్దేశాన్ని మారుస్తుంది, నీ యాటిట్యూడ్ని మారుస్తుంది, నీలో భయాన్ని తొలగిస్తుంది. ఇంకా మీదట నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ చుట్టూ సమూహం నిలబడ్డా సరే యూ కెన్ ఫేస్ కాన్ఫిడెంట్లీ. అదే కదా కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తుంటాడు, యెహోవాకు భయపడేవారి చుట్టూ దేవుని యొక్క దూతల భద్రత ఉందని. అయితే దేవుని కాలం వచ్చిందా? దేవుని యొక్క సమయం ఆసన్నమైందా? నిర్ణయ సమయం రానై ఉందా? తండ్రి యొద్దకు కొనిపోబడే సమయం వస్తుందా? తీసుకెళ్తాడు. భయపడకు. చావైతే నాకు లాభం అనగలగాలి, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రభుని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సోదరి సోదరా, ప్రభు పాదాల చెంత కుమ్మరించుకుందాం. ఆత్మీయమైన నీకు నడిపించే ప్రవచన రీతిగా వాక్యాన్ని దేవుడు విడిపిస్తే ఎంత ధన్యుడు నువ్వు. దాన్ని తూలనాడకు. డోంట్ గెట్ ఇరిటేటెడ్, డోంట్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. ఎప్పుడు ఇలాంటి హెచ్చరిక వాక్యాలేనా నాకు అని దయచేసి తప్పించుకొని వెళ్ళకు. అది నీ అపాయాన్ని కాపాడడానికే, నిన్ను నాశనం చేయడానికి కాదు. అయ్యా, నీ హెచ్చరిక స్వరాన్ని వింటానయ్యా, నీ మాట వినడానికి ఇష్టపడుతున్నాను ప్రభా, నన్ను ఎదుపు కుమ్మరించుకుంటానయ్యా. నా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభా. నా కంటికి కనిపించిన భౌతిక నేత్రాలు కనిపించి ఎన్నో రేసి నాకు కనిపించవు, అయినా నమ్ముతున్నాను ప్రభా భౌతిక ప్రపంచాన్ని. నా చుట్టూ అంధకార చీకటి శక్తులు ఉన్నప్పటికీ వాటికంటే శక్తివంతమైన నీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు, అది మర్చిపోయాను ప్రభా. నా చుట్టూ దూతల కావలిని నిర్లక్ష్య పెట్టాను. వారు నా కొరకు పరిచర్య చేస్తున్నారన్న పనిని మర్చిపోయాను. ఒంటరి వాడిని బాధపడుతూ వచ్చాను ప్రభా. ఈరోజు నా ఆత్మ నేత్రాలు తెరువు ప్రభా అని ప్రభు దగ్గర కుమ్మరించుకుందాం.